హిందూ పంచాంగం ప్రకారం శ్రీ క్రోధినామ సంవత్సరానికి ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం నాడు ఘనంగా స్వాగతం పలికాం. తెలుగువారి 60 సంవత్సరాల్లో ఇది 38వది. ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం ఉగాది తర్వాత వృశ్చిక రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు పనిచేసే రంగంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కెరీర్ పరంగా కొంత పురోగతి లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా, ఆదాయ పరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో గురుడు షష్టమ స్థానంలో సంచారం చేయనున్నాడు. శనిదేవుడు ఏడాది పొడవునా చతుర్థ స్థానంలో రవాణా చేయనున్నాడు. రాహు పంచమ స్థానంలో, కేతువు లాభస్థానంలో సంచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మే మాసం నుంచి గురుబలం పెరగడంతో ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. మీ అవసరాలకు తగ్గ ఆదాయం లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. అంతేకాదు, సూర్యుడు అష్టమ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. వృశ్చిక రాశి వారికి ఉగాది తర్వాత ఆర్థికపరమైన ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు కొన్ని ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి పెరుగుతుంది. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి. ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపుపై ఫోకస్ పెట్టాలి. తెలుగు నూతన సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంటాయి. ఉగాది తర్వాత మీ కుటుంబ సంబంధాలతో మిశ్రమ ఫలితాలు వస్తాయి. గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు ఏర్పడవచ్చు. దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు ఎదురవుతాయి. మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించుకోవచ్చు. దీంతో మీ కుటుంబంలో సామరస్యాన్ని పునరుద్ధరించుకోవచ్చు. విద్యారంగం. ఈ రాశి విద్యార్థులు ఉగాది తర్వాత మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీరు కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నించాలి. మీ విద్యారంగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ, ఉత్సాహం పొందవచ్చు. దీంతో మీరు మంచి ఫలితాలు సాధించవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి మార్గదర్శకత్వం, మద్దతు పొందడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. ఉన్నతాధికారులు, సహోద్యోగుల నుంచి మీకు ప్రశంసలు లభిస్తాయి. దీంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కష్టపడి పనిచేయాలి. ఉద్యోగులు ప్రమోషన్లు, జీతం పెంపుదల ఉంటుంది. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుంచి ఉద్యోగ ఆఫర్లు కూడా రావచ్చు. అయితే కొత్త ఒప్పందాలు, అవకాశాలపై సంతకం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. శని ప్రభావంతో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే గురుడి ప్రభావంతో ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు రెండో భాగంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏదైనా అత్యవసరమైన పరిస్థితులు ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ రాశి వారు ఉగాది తర్వాత వైవాహిక జీవితంలో సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. కొత్త సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అపార్థాల కారణంగా సంబంధాలలో కొత్త సమస్యలు ఉండవచ్చు. ఏదైనా సమస్యలను ప్రశాంతంగా, ఓపికగా పరిష్కరించడం అవసరమని గుర్తుంచుకోవాలి. అవివాహితులకు వివాహ సమయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలు. ఈ రాశివారు శనివారం రోజున శనిదేవుడికి తైలాభిషేకం చేయించాలి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. రాహుకేతువుల శాంతి పూజ చేయించాలి. గణేశుని ఆలయాలను సందర్శించాలి. సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. పేద విద్యార్థులకు సహాయం చేయాలి. వారికి పుస్తకాలు, పెన్నులు దానం చేయాలి.